అందరికీ నమస్కారం. పద్య సంపద శీర్షికలో పద్యరత్నాలను అందించడానికి మన ముందుకు వస్తున్నారు శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు. వారికి స్వాగతం. నమస్తే. బహువన పాదపార్థికుల పర్వత పూర్ణ సరస్వతీ సహిత మహామహీభరమజస్ర సహస్ర ఫణాళిదాల్చి దుస్సహతరమూర్తికి జలధిశాయికి పాయక శయ్యైనయైపతి దుష్కృతాంతకుడు అనంతుడు మాకు ప్రసన్నుడయ్యడు. భారతం ఆదిపర్వం ప్రథమాశ్వాసంలో ఉదంకోపాఖ్యానం అని ఒకటి ఉంది. ఆ కథని మరో భాగంలో చెప్పుకోవచ్చు, కానీ ఇక్కడ ప్రస్తుతానికి దాని అవసరాన్ని చెబుతున్నాను. ఆయన కుండలాలు పౌషుడు అనే రాజు దగ్గర నుంచి కుండలాలు తీసుకుని వస్తూ ఉంటాడు. ఆయన పౌషుని యొక్క భార్య ఇచ్చినటువంటి కుండలాలను తీసుకొస్తూ ఉంటాడు గురువు గారి కార్యార్థమై. అది తీసుకొచ్చినప్పుడు ఒక చోట పెడతాడు, స్నానం చేస్తూ శుచి అయి తీసుకెళ్దామని స్నానం చేస్తూ వాటిని అక్కడ పెడతాడు. ఆ సమయంలో తక్షకుడు అనేవాడు వాటిని అపహరిస్తాడు. అపహరిస్తే వాడు వెంటబడతాడు ఉదంకుడు. వాడు తిన్నగా పాతాళానికి వెళ్ళిపోతాడు. అంటే దాన్ని పాములు ఉండేటువంటి ఇది కాబట్టి ఆ పాముల లోకంలోకి వెళ్తాడు. ఈయన కూడా వాడి వెనకాల వెళ్తాడు. వెళ్ళి ఆ కుండలాలని సాధించడానికి తిరిగి తీసుకోవడానికి వాళ్ళని ప్రార్థిస్తాడు అక్కడ. అదిగో ఆ ప్రార్థన పద్యం ఇది. దీనికి కంటిన్యూషన్లో దాదాపు 4 పద్యాలు ఉన్నాయి. 4 పద్యాలు ఉన్నాయి. సరే, మనం అవన్నీ చెప్పుకోకపోయినా ఈ పద్యాన్ని మాత్రం చెప్పుకుందాం. దీంట్లో 1-2 విశేషాలు ఉన్నాయి, దానికోసమే ఈ పద్యాన్ని చెప్తున్నాం. మళ్ళీ ఒకసారి చూద్దాం పద్యాన్ని. బహువన పాదపార్థికుల పర్వత పూర్ణ సరస్వతీ సహిత మహామహీభరమజస్ర సహస్రమాళిదాల్చి దుస్సహధరమూర్తికి జలధిశాయికి పాయక శయ్యైన అయ్యహిపతి దుష్కృతాంతకుడు అనంతుడు మాకు ప్రసన్నుడయ్యడు. ఆ పాముల యొక్క అధిపతులు లేదు గొప్పవాళ్ళైనటువంటి ఆదిశేషుడు, అనంతుడు, వాసుకి ఇలాంటి వాళ్ళంతా ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ప్రార్థన చేశాడు తలా ఒకటికి. ఇక్కడ అనంతుడు ప్రార్థన. అనంతుడు అంటే ఆదిశేషుడిని ప్రార్థించాడు దీంట్లో ఒకటి. రెండవది, నన్నయ్య గారు అనుకోగానే మనం ఆయన అక్షర రమ్యతను గుర్తు చేసుకోవాలి. ఇక్కడ అక్షర రమ్యత ఈ పద్యంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే పాముల్ని ప్రార్థిస్తున్నాడు, పాముల యొక్క రాజుని అధిపతినో ప్రార్థిస్తున్నాడు. ప్రార్థించేటప్పుడు ఆ స్ఫురణ రావటం కోసం పదాలను ఎలా వాడాడు చూడండి. బుస్సు 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 అన్నట్టుగా సకారాన్ని చాలాసార్లు వాడాడు. పర్వతపూర్ణ సరస్వతీ సహిత, అలాగే మహీభరం అజస్ర సహస్ర వనాలి దాల్చి జలధిశాయికి పాయక శయ్యైన అహిపతి, ఇలా ఆయన ప్రార్థించాడు. ఇది నన్నయ్య గారి రచనా శైలికి ఒక చక్కని ఉదాహరణ. అక్షర రమ్యత కూడా ప్రధానంగా చెప్పుకోగలిగింది. ఇక విషయంలోకి వస్తే, సాధారణంగా ఆదిశేషుడు అనగానే ఆయన సహస్ర ఫణాలితోటి భూమిని మోస్తున్నాడు, 1000 పడగలతో కదా. భూమి ఎలాంటిది అనేది చెప్పడానికి మొదటి 2 లైన్లలో ఉంది. బహువన పాదపార్థికుల పర్వత పూర్ణ సరస్వతీ సహిత మహామహీభరము. చాలా బరువును మోస్తోంది భూమి. అవి ఏమిటి అంటే అనేక వనాలు, అనేక చెట్లు, అలాగే సముద్రాలు, అలాగే కులపర్వతాలు,
వీటితో నిండినది. అలాగే సరస్వతి సహితము, సరస్సులు, చెరువులు, నదులు. సరస్వతి అంటే నది, నది విశేషం, నదులు, ఇవన్నీ కూడా వీటన్నిటితోటి నిండినటువంటి మహీభరం, ఆ భూభారాన్ని మొత్తాన్ని కూడా అజస్ర సహస్ర ఫణాలి దాల్చి ఎల్లప్పుడూ తన 1000 పడగల మీద మోస్తున్నాడట ఆదిశేషుడు. అలాంటి దుస్సహతర మూర్తికి జలధిశాయికి పాయక అయిన ఆయన ఎవరు? పైగా జలధిశాయికి పాయక అయిన విష్ణుమూర్తికి ఆయన శయ్య. విష్ణుమూర్తి దాని మీద పడుకుంటాడని కదా, ఆదిశేషుని మీద. అటువంటి అహిపతిని, పాముల రేడుని, దుష్కృతాంతకుడు, అతనికి మళ్ళీ ఒక విశేషం కూడా, దుష్కృతాంతకుడు, దుష్కృతాలను పోగొట్టేటువంటి వాడు, పాపాలను పోగొట్టేటువంటి వాడు, అనంతుడు మాకు ప్రసన్నుడైన, అలాంటి అనంతుడు మాకు ప్రసన్నుడు కాగాక ప్రసన్నుడు అయ్యాడు, ప్రసన్నమని కోరుకుంటున్నాడు ఈ ఉదంకుడు, ప్రార్థిస్తున్నాడు. ఇందులో విశేషం ఏమిటంటే అర్థం తెలుస్తోంది. ఏమిటి? భూమిని మోస్తున్నాడు విష్ణువు దేవుడికి, ఆయన శయ్య అయినటువంటి వాడు, దుష్కృతాంతకుడు. ఇలాంటి వాడు మాకు ప్రసన్నం కావాలి అని అడుగుతున్నాడు ఉదంకుడు. సరే, ఇలా కోరుకోవటంలో మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఒక పని మీద వెళ్ళాడు కుండలాలు తెచ్చుకోవడానికి. కుండలాలు అపహరించిన దక్షుడు ఆయన్ని ప్రసన్నం చేసుకోవడానికి పై అధిపతులందరినీ ప్రార్థన చేస్తున్నాడు. ఒక రకంగా పొగడటం, అయ్యా నువ్వు చాలా గొప్పవాడివి, చాలా బరువు, ఏది కొండలు, పర్వతాలు, చెట్లు, లేకపోతే వనాలు, నదులు, ఇలా చాలా మోస్తున్నటువంటి భూమిని నువ్వు మోస్తున్నావు. పైగా నువ్వు సాక్షాత్తు భగవంతుడైన విష్ణుమూర్తికి శయ్య అయినటువంటి వాడివి అని ఆయన్ని పొగడటం సాధారణంగా లోకంలో ఉండేదే. ఏదన్నా ఒక పని మీద వెళ్ళినప్పుడు ఆ పై అధికారిలో ఇంకోటం ప్రార్థించడం అనేది, పొగడటం అనేది, తద్వారా తన స్వకార్యాన్ని పూర్తి చేసుకోవటం అనేది చాలా సహజమైనటువంటి సందర్భం. ఆ పొగడటంలో అతిగా పొగిడితే మనం అనుకోవాలి, కానీ ఉన్నది ఉన్నట్టుగానే పొగిడాడు అంతే, కొత్తగా చెప్పింది లేదు. నిజానికి భూభారాన్ని అంత మోస్తున్నాడు అని చెప్తున్నాడు. భూమి మీద ఇన్ని భారాలు ఉన్నాయి, అన్ని భారాలతో కూడిన భూమిని మోస్తున్నాడు అని కదా, నిజమే కదా అది. అందులో అతిశయక్తి అయితే ఏమీ లేదు, కానీ పొగడుతున్నట్టు కనిపిస్తుంది. తన పని కావడం కోసం అధికారినో భయపడనో పొగడటం అనేది సర్వసాధారణమైనటువంటి లక్షణమే. అయిన సందర్భంలో మరి యుక్తిగా ఉదంకుడు పొగుడుతున్నాడు. ఇది ఒక ప్రత్యేకత ఈ పద్యంలో. కాబట్టి ఏంటంటే ఇది సరిగ్గా మనకు అర్థం చేసుకోవాల్సింది, అన్వయించుకోవాల్సింది ఏంటంటే, మనం ఏదన్నా పని కావాలనుకున్నప్పుడు, ఎవరి దగ్గరికి ఏదైనా వెళ్తున్నప్పుడు, ఒక అధికారి వెళ్తున్నప్పుడు వాళ్ళకి కాస్త సంతోషం కలిగేటట్టుగా వ్యవహరించడం అది అవసరం. ముక్కుసూటిగా వెళ్తే పనులు బాగుంటుంది. కాబట్టి ఆయన గొప్పతనాన్ని అనుకోవటం, సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి, అవసరాన్ని బట్టి మాట్లాడడం అనేది లౌకికం అంటున్నాం ఇవాళ. అదిగో అది అవసరం అనేది ఈ పద్యం మనకు స్పష్టంగా చెబుతోంది. అందుకోసం ఈ పద్యాన్ని ముందుకు తీసుకొచ్చాను. అలాగే నన్నయ్య గారి అక్షరమిత్రను కూడా చాలా అద్భుతంగా అటువంటి పాడేవాటున్నారు ఈ పద్యాన్ని. మరి ఇంత తర్వాత క్రమంలో ఇంకొక 3-4 పద్యాలు ఉన్నాయి. వాసుకుని ప్రార్థించాడు ఆయన, అలాగే తక్షకుని ప్రార్థించాడు. ఇలా తర్వాత వాళ్ళందరినీ కూడా 3-4 ప్రార్థిస్తూ వరసం చెప్పారు. విశేషం ఏంటంటే, చాలా మంది రావుకేతు గ్రహాలతోటి అవస్థపడుతున్నటువంటి వాళ్ళు ఇదిగో ఈ 4 పద్యాలని నిత్యం పారాయణ చేసి ఆ గ్రహ దోషాల నుంచి తప్పించుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తారనేది ఒక రకమైనటువంటి విశేషం. అది కూడా జరుగుతూ ఉంటుంది అని ఈ 4 పద్యాలని అందుకోసం కూడా ప్రార్థిస్తూ ఉంటారు, పాడుతూ ఉంటారు అనేది. అందువల్ల ఇవి 4 ప్రాచుర్యంలోకి వచ్చినాయి. సరే, ఎవరు చెప్పేది వాళ్ళు చెబుతున్నారు అనుకోండి, కానీ
ఇక్కడ మాత్రం సాహిత్యంలో అద్భుతమైనటువంటి పద్యాల్లో ఈ బహువన పాదపాప్తి కుల అనే పద్యం చాలా ప్రసిద్ధమైంది. ఒకసారి చదివి పూర్తి చేద్దాం. బహువన పాదపాప్తి కుల పర్వత పూర్ణ సరస్వతీ సహితము. ఇది ఇన్నున్నాయట. బహువనాలు, పాదపము అంటే వృక్షం, ఆబ్ధి సముద్రం, పర్వతాలు, కులపర్వత పూర్ణ సరస్వతి. కులపర్వతాలు అంటే 7 పర్వతాలు అని చెప్పుకున్నాం ఇంతకుముందు. పర్వత పూర్ణ సరస్వతి, వాటితో నిండినటువంటిది, సరస్సులతోటి. సరస్వతి అనేది నది అనేదానికి. సరస్వతి అంటే నది. సరే, సరస్వతి అనే పేరుతో ఒక నది కూడా ఉంది, కానీ ఇక్కడ చెప్పుకోవాల్సింది సరస్వతి అంటే నది అంటే సరిపోతుంది. సరస్వతి సహితము, వాటితో కూడినటువంటి మహీభరము, మహామహీభరము, ఈ గొప్ప భూమి యొక్క భారాన్ని అజస్ర సహస్ర ఫణాలి దాల్చి. సహస్ర ఫణాలి 1000 పడగలు, 1000 పడగలతోటి మోస్తోందట. దుసహతరమూర్తికి జలధిజాయికి పాయక శయ్యైనా, ఆ విష్ణువుకి శయ్యైనా అని. అహిపతి, అహి అంటే పాము, అహిపతి. దుష్కృతాంతకుడు అనంతుడు మాకు ప్రసన్నుడయ్యడు. అటువంటి దుష్కృతాంతకుడైనటువంటి అనంతుడు ఆదిశేషుడు మాకు ప్రసన్నుడుగా అవుగాక అని ఉదయం ప్రార్థిస్తున్నాడు.